ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. అడగండి యేసయ్య. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అవును ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయాన్ని తెరిచి మాతో మాట్లాడమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. ఆయన మరి యొక్క ఉపమానము 24 నుంచి చూద్దామండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొరుగులో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలినది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులను విప్పిపోయింది. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటని ఇష్టమా అని అడిగి, అందుకు అతడు వద్దు, పురుగులను పెరుగుచుండగా గోధుమలు కూడా, ఒకవేళ గోధుమలను పెళ్ళదింతులు కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగలేదు. కోతకాలమందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాలంతో చెప్పమనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక యజమానుడు ఉన్నాడట. అతను గోధుమలు పంట వేసుకున్నాడట. గోధుమల పంట వేసుకున్నప్పుడు ఆ గోధుమ పంటను అతను నిద్రించుచుండగా, అంటే అతను గమనించుకోనప్పుడు శత్రువు వచ్చి గురుకులను చల్లాడట. మధ్య సాతాను గురించి మనం విన్నట్లయితే, సాతాను ఎవరంటే దొంగలు దోచుకున్నవారు. ఈ గోధుమలు గురుకుల మీద దాదాపుగా చాలా ప్రసంగాలు నేను చేశానండి. జూబ్లో చేశాను, ఇక్కడ చేశాను. చాలా సందర్భాలు, చాలా విషయాలు దేవుడు నాకు బయటపరిచారు. ఈ గోధుమల గురించి మాట్లాడుతున్నప్పుడు అంతకుముందు ఒకసారి దొంగ గురించి మాట్లాడాడు. దొంగతనంగా అంటే దొంగ గురించి మాట్లాడాడు. తర్వాత ఆ శత్రువు గురించి మాట్లాడుతున్నాం చాలాసార్లు. ఈసారి ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు యెహోవా నా కాపరి అన్న మాట మీద ఎన్ని వందల ప్రసంగాలైనా దేవుడు ఒక మాట తీసుకోండి. దేవుడి వాక్యాన్ని చదువుతున్న కొద్దీ లోతైన మర్మాలు, దేవుడి వాక్యాన్ని చదివే వాళ్ళకి తెలుస్తుంది. లోతైన మర్మాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ గోధుమలు పంటలో ఎప్పుడైతే శత్రువు వచ్చి గురుగులు చల్లాడో, పనివారు చూసి వచ్చి అడిగారట, అయ్యా, ఈ గోధుమల మధ్యలో గురుగులు ఎలా వచ్చాయో తెలియదు, ఆ గురుగుల్ని తీసివేసేయమంటే యజమానుడు అంటారు, లేదు, ఈ గోధుమలు ఇప్పుడే తీయొద్దు, తీస్తే గురుగులు ఇప్పుడే తీయొద్దు, తీస్తే ఏమంటారంటే గోధుమలు కూడా పాడైపోతాయి, కాబట్టి వాటిని అలాగే ఉంచారు. టైం వచ్చినప్పుడట ముందు గోధుమలు తీసేస్తారట, ముందు గురుగులు తీసేస్తారట. గురుగులు తీసేసి వాటిని కాల్ చేసి గోధుమలు తీసుకొచ్చి కొట్లలో పోసుకుంటారు. అంటే
మాటకి చాలా అర్థం ఉందండి. నేను ముందున్న మాటలో చెప్తాను. చూడండి, ఈ యొక్క అధ్యాయాలలో యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి 7 రకాల ఉపమానాలు చెప్పాడు. గమనించారు ఎప్పుడైనా? 7 రకాల ఉపమానాలు ఈ పరలోక రాజ్యాన్ని గురించి అధ్యాయంలో చెప్పబడ్డాయి. అందులో ప్రాముఖ్యమైనది గోధుమలు, భూములు. ఎందుకంటే వాటన్నిటి గురించి అయిన జనాలు సంఘాల్లో చెప్పుకుంటారో లేదు తెలియదు, కానీ తరచుగా గోధుమల గురించి, గురుగుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే గురుగులు మనకు చాలా పరిచయం, గోధుమలు కూడా మనకు చాలా పరిచయం. అందుకని గోధుమలు, గురుగుల గురించి చాలా మనం ధ్యానిస్తుంటాం. అందుకని ఈ గోధుమలు, గురుగులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తర్వాత గోధుమలు, గురుగుల్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఒక 4 విషయాలు కనపడ్డాయి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినట్లుగా ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన యొక్క పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. తన పొలము అంటే ఒక పొలమే, వేరు పొలం కాదు. ఒక పొలంలోనే ఏమున్నాయండి? పురుగులు ఉన్నాయి. ఒక పొలంలోనే గోధుమలు ఉన్నాయి. చూడండి, గోధుమలు దేవుని బిడ్డలకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలకి సాదృశ్యం. గురుగులు దుష్టులకి, అవిశ్వాసులకి సాదృశ్యం. పొలము అంటే ఈ లోకము, లేకపోతే ఇల్లు, లేకపోతే సంఘం. ఇప్పుడు ఆదాము, హవ్వ ఉన్నారు. ఆదాము ఇంట్లో హవ్వకి, ఆదాము కలిపి 2 పిల్లలు పుట్టారు. ఎవరు పుట్టారు? ఒకసారి తెలుసు మీకు? ఆదాము, హవ్వ పిల్లలు కయీను, హేబేలు. హేబేలు మంచివాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి నచ్చిన బలిని ఇచ్చిన వాడు. ఏదైనా దేవుడి తర్వాతే, దేవుడికి ఇచ్చిన తర్వాతే, దేవుడికి చేసిన తర్వాతే ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇచ్చేవాడు. ఎంత నష్టపోయినా, ఏది నష్టపోయినా నా దేవుడు మాత్రం విడిచిపెట్టకూడదని ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు హేబేలు. కయీను దొంగవాడు, దోచుకునేవాడు. దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా దొంగతనం చేసేవాడు. అవునా కదా? దేవుడికి ఇచ్చే దాంట్లో కూడా దొంగతనం చేసేవాడు. అంటే ఒకరిలో చేర్చాలి. అవునా కదా? తర్వాత రిబ్కాకి, యాకోబుకి, ఇస్సాకుకి ఒక 2 బిడ్డలు పుట్టారు. రిబ్కా కడుపులో 2 బిడ్డలు ఉన్నారు. ఎవరు? యాకోబు, ఏశావు. యాకోబు ఆత్మానుసారమైన వ్యక్తి, ఏశావు లోకానుసారమైన వ్యక్తి. ఒకే కడుపులో ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభు శిష్యులు యేసు కోసం చావడానికైనా సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. అవసరమైతే యేసుని అప్పగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మనిషిలో చూద్దాం. పేతురు ఏమంటాడంటే, వీళ్ళందరూ నేను విడిచిపెట్టిన, నేను విడిచిపెట్టినాను. టైం వస్తే ఏం చేశారు? ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు 2 మనుషులు ఉన్నాయి లేదా? ఇంట్లో ఉన్నాయి, కడుపులో ఉన్నాయి, మనిషిలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి, సహవాసంలో ఉన్నాయి. అలాగే ఒకే పొలంలో పురుగులు ఉన్నాయి, ఇంకేమున్నాయండి? గోధుమలు ఉన్నాయి. అంటే ఉండటానికి సహజమైనది, అది ఆశ్చర్యమే కాదు. అది ఆశ్చర్యమైనటువంటి విషయమేమీ కూడా కాదు. ఎందుకంటే సంఘంలో కూడా వివిధ రకాలైన మనుషులు ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ తప్పు పనులు కాదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకే మనస్తత్వం కలిగిన వారు కాదు. దేవుడు నామమున రోజున గురువులు
సాదృశ్యమైతే సాతాను బిడ్డలకు సాదృశ్యమైతే గోధుమలు దేవుని బిడ్డలకు సాదృశ్యం. అంటే ఒక పొలము అనగా ఒక సంఘం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, రెండు రకాల జనాంగాలు ఎలాగైతే ఉంటాయో సంఘాల్లో కూడా విశ్వాసంలో కూడా రెండు రకాల వాళ్ళు ఉంటారు. అది మొదటి. తర్వాత ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చూద్దాం. అందుకను వద్దు పురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగించరేమో. చూడండి, అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక తోట వేసామనుకోండి, టమాటా చెట్టు ఒకలాగా ఉంటుంది, వంగ చెట్టు ఒకలాగా ఉంటుంది. అన్నగారు టమాటా చెట్టు ఒకలాగా ఉంటుంది, వంగ చెట్టు ఒకలాగా ఉంటుంది. వంకాయలు ఏదో టమాటాలు ఏదో తెలియదు, మనకి చిక్కుడుకాయలు ఏదో బీరకాయలు ఏదో తెలియదు, కానీ ఇక్కడ తెలియదు. ఆ యజమానుడు ఏమంటున్నారంటే, మీరు గోధుమల నుంచి కాపాడటానికి పురుగుల్ని పెరిగివేయడానికి వెళ్తా అంటున్నారు, అందులో గోధుమలేయో పురుగులేయో మీకు తెలియదు. అంటే గోధుమ గింజలు గురు గింజలు ఒకలాగే కనిపిస్తున్నాయి, ఎంత మాత్రమో తేడా లేదు. విశ్వాసులు అవిశ్వాసులు ఒకలాగే కనిపిస్తారు, అవునా కదండి? ఇప్పుడు నా విశ్వాసం ఏంటో మీకు తెలుసా? నేను కిందకెళ్తే ఎలా ఉంటాను మీకు తెలుసా? నేను ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటే ఎలా ఉంటాను మీకు తెలుసా? సరే, కళ్ళు మూసుకొని నేనేం ఆలోచిస్తున్నాను మీకు తెలుసా? తెలీదు. అంటే విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో, ఎవరు భక్తి కలిగిన వారు, ఎవరు భక్తి లేని వారు, ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, ఎవరు అనుసరించిన వాళ్ళు మనకు తెలియదు. అందరూ ఒకలాగే ఉంటారు. ఎలా ఉంటారు? అందరూ ఒకలాగే ఉంటారు. అందరూ మనకు ఒకలాగే కనిపిస్తారు. వీళ్ళని చూసి అమ్మ చాలా భక్తులు ఏమనుకుంటున్నాం, ఇంకొకరిని చూసి అమ్మ చాలా ప్రార్థన పడుతుంది వీళ్ళు ఏమనుకుంటున్నాం. గోధుమలు గురు గింజలు ఒకలాగే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దేన్ని కలిపినా ఒకవేళ గురు గింజలకు బదులుగా గోధుమ గింజలు పాడు చేస్తానని గోధుమ కలిగి అది ఎప్పుడు తెలుస్తుంది? పెరిగి గింజ పగిలిపోయినప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత చెప్తాను. చూడండి, చర్చిలో ఒకలాగే కనిపిస్తారు, సంఘంలో ఒకలాగే కనిపిస్తారు. గురు గింజ పాటపాడింది, గోధుమ గింజ పాటపాడింది. గురు గింజ ఉపవాసం చేస్తుంది, గోధుమ గింజ ఉపవాసం చేస్తుంది. గురువు గింజ తెల్లబట్టలు కట్టుకుంటుంది, గోధుమ గింజ తెల్లబట్టలు కట్టుకుంటుంది. అన్ని సమానంగా ఉంటాయి గురువు గింజకి గోధుమ గింజకి. చెప్పగలరా? మీకు తెలుసా? బాగా ప్రార్థన చేస్తాం, బైబిల్ పక్కన పెట్టిన బట్టి అది చేస్తాం అంటారు, అవునా కదా? అంతా రంగు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే దేవుడి వాక్యంలో ఈ మాట రాయబడింది. ఇప్పుడే వాళ్ళంతా చూడండి, నిజం నిలకడమే తెలుగురాదు కదా, ఆ నిజం బయటపడిందని ఆగాలి మనం. వీళ్ళకి అదే చెప్తున్నాను, ఆగండి బాబు, కంగారు పడకండి, నిజం నిలకడమే తెలుస్తుంది. గోధుమ గింజ పక్వానికి వస్తుంది, గురు గింజ పక్వానికి వస్తుంది. గురు గింజ పక్వానికి వచ్చినప్పుడు గురు గింజ బయటపడింది, గోధుమ గింజ పక్వానికి వచ్చినప్పుడు గోధుమ గింజ బయటపడింది. దొరికిందా? అందరూ దొరలేదు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు, మనం పక్క వాళ్ళకి తీర్పు తెలుసుకుంటాం. వీళ్ళకి ఏం భక్తి ఉంది, వీళ్ళకి ఏం విశ్వాసం ఉంది అని మనం అనకూడదు. తీర్పు తీర్చు మనుషుడా, నీకు తీర్పు తీర్చబడింది, నువ్వు లెక్క చెప్పుకోవాలి. నీకు పై అధికారి ఉన్నాడు, నువ్వు నిలబడాలి. వాళ్ళ అంటాం కదా, అప్పుడు వేసానంట, నువ్వా ఏం విప్పుతున్నాము అదే కోసం ఎవరికి తీర్పు తీర్చుకోవాలి. దేవుడు నామని మహిమకరంగా. చూడండి, ఒక ఇల్లు బుద్ధిమంతులు కట్టాడట, బుద్ధిహీనులు కట్టాడట. యేసుప్రభు వారి ఉపమానం చెప్తా ఉంటారు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడట, బుద్ధిమంతుడు ఇంటి ఓపెనింగ్ చేసుకున్నాడు, గ్రాండ్గా చేసుకున్నాడట. బుద్ధిహీనుడు ఇంటి ఓపెనింగ్ చేసుకున్నాడు, గ్రాండ్గా చేసుకున్నాడట. ఒక సముద్రం, ఒక తుఫాన్ వచ్చిందట. తుఫాన్ వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఇల్లు ఎక్కడ కట్టారు చెప్పండి? పంట మీద కట్టుకున్నాడు. అందుకని ఇల్లు కూలిపోలేదు, గట్టిగా అలాగే ఉంది. బుద్ధిహీనుడు
ఇసుక మీద కట్టారు. టైం వచ్చినప్పుడు బండ మీద ఏ ఇల్లు కట్టబడిందో, ఇసుక మీద ఏ ఇల్లు కట్టబడిందో బయటకు వస్తుంది. బండ మీద నువ్వు నిర్మించబడుతున్నావా, ఇసుక మీద నిర్మించబడుతున్నావా? ఈ లోకంలో స్వస్థతలు, అవి అద్భుతాలు, కచ్చివులు, కొబ్బరి నూనెలు. మొన్న ఆయన వచ్చి అడుగుతాడు, కొబ్బరి నూనె నన్ను ప్రార్థన చేసి కొబ్బరి నూనె అమ్ముతురా అని అడుగుతాడు. నమస్కారం అయ్యా, కొబ్బరి నూనె అమ్ముంది. కొబ్బరి నూనె కావాలంటే తెచ్చుకోండి, ఇంకా కావాలంటే నా ఇంట్లో తెస్తా. నీ ఇంటితో కొబ్బరి నూనె నీకు అమ్ము, నేను అమ్మలేదు. డైరెక్ట్ చెప్పిన అమ్మను, నీకు కావాలా తెచ్చుకో, తెచ్చుకోవడానికి డబ్బులు లేవో చెప్పు, నా ఇంట్లో ఉంటా చెప్తా. ఈ వ్యాపారం మాత్రం వ్యాపారం కాదట, వ్యవసాయం అంటే. ఎక్కడ వ్యవసాయం ఉంది, ప్రజలు దున్నారు, ప్రజల దగ్గర లేకపోలేదు. మీకు విషయం తెలుసా, ఉచితంగా పొందుతుంది కనుక ఉచితంగా చేయండి అన్న. ఇంట్లో నీకు ఎంత తీసుకో, పెళ్లి చేస్తే ఎంత తీసుకో, సమాజ్ చేస్తే ఎంత తీసుకో, ఇంటికి వచ్చి పుట్టెంటికలు తీస్తే ఎంత తీసుకో. వేసరాజు పుట్టెంటికలు డబ్బులు ఇవ్వాలని ఛార్జీలు పెంచారు. పుట్టెంటికలు ఎంత తీసుకో, మొత్తం ఆడ హాస్పిటల్లో పోతే స్కానింగ్ ఎంత, బ్లడ్ టెస్ట్ ఎంత, డాక్టర్ గారి ఫీజు ఎంత, మనం కూడా అడగట్టాలి. పోదు ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తే తప్ప ప్రతిదానికి ఒక రేటు పెట్టేవాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక ఆక్సిజన్ పీల్చుకున్నాం, ఎంత కడుతున్నాం? కిడ్నీలు బాగున్నాయి, ఎంత కడుతున్నాం? ఒక రోజు గాలి పీల్చుకోలేకపోతే కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకోండి, గాలి పీల్చుకోండి. కిడ్నీ ఫెయిల్ అయిందనుకోండి, ఉచితంగా కిడ్నీ వాడుకుంటున్నాం. అదే కిడ్నీ కొనుక్కోవాల్సి వస్తే, లివర్ కొనుక్కోవాల్సి వస్తే ఎవరు కూడా మార్క్స్ తెలుసా మీకు? ఇంకా ఊపిరితిత్తులే మార్క్స్ లేదని తెలిసింది నాకు. మార్చాలో మార్చలేదు నాకు తెలియదు. ఎన్ని మార్క్స్ అయినా హార్ట్ మార్క్స్తే అసలు ఇస్తారా ఎవరైనా? ఎవరికైనా కొద్ది లివర్ కోసి మళ్ళీ లివర్ కట్ చేసి కొద్దిగా ఇస్తాం ఎవరికైనా? ఒక కిడ్నీ ఇద్దామా? భార్యభర్తలకు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తాను. ఒక కిడ్నీ పాడైంది అనుకో, కిడ్నీ అమ్మో అప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వైనా బాగుండాలి, నేనైనా బాగుండాలి, నేను బాగుపోదు ఇప్పుడుగానే వస్తుంటారు. అందుకే నేను చచ్చిపోయినా పర్లేదు, 2 కిడ్నీలు పెట్టుకోండి. అవునా అవునా కాదండి, వాస్తవా కాదు? లేదంటే నేను నువ్వైనా బాగున్నా, నేనైనా బాగున్నాను. దేవుడు నా మనసు. ఎందుకంటే బండ మీద కట్టిన ఇల్లు ఎప్పటికీ కూలిపోతుంది. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, సమస్యలు వచ్చినా, తిండి లేకపోయినా, మంచినీళ్ళు రాకపోయినా, చిలిగిపోయిన పంట కట్టినా, నిజం చిలిగిపోయిన పంట కట్టుకున్నా, పచ్చడన్నం తిన్నా, ఏమి తిన్నా కూడా బండ మీద కట్టే అలాగే ఉంటుంది, బయట కాదు. 3వది మత్తయి సువార్త 13:30 చూద్దాం ఒకసారి. 30 రెండింటినీ కలిపి నాకు చదివాను కదా, సారీ. చూడండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయట? కలిసి ఉండడమే కాదట, కలిసి ఎదుగుతున్నాయట. రైతులా ఏం చెప్తున్నాయి? కలిసి ఉండటమే కాదట, కలిసి ఎదుగుతున్నాయట. ఎలా ఎదుగుతున్నాయి తెలుసా? ఈరోజు నువ్వు చర్చకు వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, నీ మీద వర్షం పడుతుంది. సృష్టి చుక్కాలు వేసినోడా, చంద్రుడిని చేసినోడా, సృష్టి అంతా నీదేనయ్యని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు చర్చకు వస్తున్నావు కాబట్టి నీ మీద వర్షం పడుతుంది, నీ మీద ఎండ కాస్తుంది. అందరి మీద ఎందుకు ఎండ కాస్తుంది? అది అందరి మీద ఎందుకు వర్షం పడుతుంది? అందరికి కలిపేది దేవుని బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, దేవుని బిడ్డల స్థానాలకు ఉద్యోగాలు వస్తాయి, దేవుని బిడ్డలకు సీట్లు వస్తాయి, దేవుని బిడ్డలకు చర్చకే రావాలన్న సీట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుని కృప. నిజం. దేవుని బిడ్డలకి ఫస్ట్ ర్యాంకులు వస్తాయి, దేవుని బిడ్డ అలా వీళ్ళు అనుకుంటే కొంతమంది వీళ్ళు దేవుని బిడ్డలే కాదు, వీళ్ళకి ఫస్ట్ ర్యాంకే వచ్చింది, నాన్న ఉపవాసాలు చేసింది, నాకు ఫస్ట్ ర్యాంకే వచ్చింది, నాకు మించి ఏం లేదా. సమానం
సమానమైన కృపను కుమ్మరించే దేవుడు. సమానమైన ప్రేమ. ఒక బిడ్డ చూడండి, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒక పిల్లోడు ఆరోగ్యంగా ఉంటాడు, ఒక పిల్లోడు పోలియోతో పుట్టాడనుకోండి, అంగవైకల్యంతో పుట్టాడనుకోండి, బ్రెయిన్ సరిగ్గా లేకుండా పుట్టాడనుకోండి. వాళ్ళిద్దరు సమానంగా ప్రేమిస్తాం, సమానంగా ప్రేమిస్తాం. ఈ ఖాళీ ఏదో ఉంటుంది, ఇంకొకటి ఎక్కువ ప్రేమ ఉంటుంది. మానసికంగా ఎదగలేని వాళ్ళకి ఇంకొకటి ప్రేమ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఏమైపోతారు. ఇప్పుడు దేవుడికి మన మీద కంటే దేవుడిని ఎరగని వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం దేవుడిని తెలుసుకున్నాం, మనం కృపలకు వచ్చేసాం. తెలియని వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, సమానమైన ప్రేమ చూపించేవాళ్ళ దేవుడు. అందుకని అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. 4వ చూడండి, అదే 30వ అధ్యాయంలో లాస్ట్కి ఒక మాట రాయబడింది చూడండి. కోతకాలము గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టినని కోతకాలముతో చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాను కదా, వాక్యాన్ని వింటారు. యేసు ప్రభు దేవుడు బైబిల్ అక్కడ రాయబడింది. యేసు ప్రభు దేవుడా, మాస్టర్లందరూ, దేవుని బిడ్డలందరూ ఎన్ని జరుగుతున్నాయండి ప్రపంచం అంతా. ఈ మత విషయంలో, కుల విషయంలో, భక్తి విషయంలో అల్లకల్లం అయిపోతుంది. ప్రపంచమంతా ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితి మత కల్లోలం. ఈ రోజున దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి నోరికి సమాధానం ఇస్తారు దేవుడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడగా దేవుడిని దూషించే ప్రతి ఒక్కళ్ళు రొమ్ము కొట్టుకొని నడుస్తారు. ఎందుకు ఈ దేవుడిని దూషించాం? ఎందుకు యేసు ప్రభువుని నమ్మలేదు? ఎందుకు ఈ దేవుడిని అవమానించాం? మనందరము ఎత్తబడి పరలోకం వెళ్తా ఉంటే దేవుడిని దూషించిన ప్రతి నాలుక చూస్తుందట, ప్రతి కన్ను చూస్తుందట, ప్రతి శరీరం చూస్తుందట. ఎందుకు తెలుసండి? విశ్వాసం అందరిని అలా ఉంచుతారు దేవుడు. ఇక్కడ ఏం చెప్పాడు? గోధుమలు అలా ఉంచి ముందు దేని సంగతి చెప్తారట? గురువుల సంగతి చెప్తారట. మొత్తాన్ని తీసేస్తారట, ఏళ్ళతో సహా తీసేసి కాల్చి పడేస్తారట. అదే 2వ మరణం, అదే నరకాగ్ని, అదే తీర్పు. విశ్వాసమైన మనం తెల్ల బట్టలు నాగలా కనుకుంటే పరలోకి వెళ్ళం, మొట్టు తీసేస్తే పరలోకి వెళ్ళం, గాజులు తీసేస్తే పరలోకి వెళ్ళం, పువ్వులు తీసేస్తే పరలోకి వెళ్ళం. పరలోకానికి వెళ్ళడానికి ఇంకా మార్గాలు ఉన్నాయి. ఎలా తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, ప్రతి ఆదివారం చర్చికి రావాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో గడపాలి, దేవుని ప్రేమను మనం అనుభవించాలి, దేవుని ప్రేమను ఈ లోకానికి చూపించాలి. మొదటి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడింది. ఆ లోక ప్రేమను ఈ భూమి మీద మనం పంచాలి. ఎందుకు తెలుసా? భూమి మీద దేవుని ప్రేమను మనం పంచితేనే పరలోకంలో యేసయ్య ప్రేమను మనం పొందుకుంటాం. ఈరోజు మనం ఆలోచిద్దాం. 4 రకాలు, 4 విషయాలు మనం తెలుసుకున్నాం. చర్చిలో అందరితో పాటు నేను వస్తున్నా, అందరూ వస్తున్నారు. నేను గోధుమ గింజలే అనుకుంటున్నాను. నువ్వు గురికించవో గోధుమ గింజలు ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఎవరు తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. మీ ఇంట్లో ఉన్న మీ అమ్మాయికి తెలియదు, మీ అమ్మకి తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ స్నేహితుడికి తెలియదు, నీ సేవకుడికి కూడా తెలియదు. నువ్వు గురికించవో గోధుమ గింజవో ఎవరికి తెలుస్తుంది తెలుసా? దేవుడికి తెలుస్తుంది. తర్వాత నీకు తెలుస్తుంది. తర్వాత ఇంకెవరు తెలుసా? సాతాను తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మన గుండె చేసుకుందాం. గోధుమ గింజలా ఉన్నామా, గురు గింజలా ఉన్నామా? నీలో ఏ లక్షణాలు ఉన్నాయి?
గోధుమ గింజలాగుంటే పట్లలో దాచిపెడతాం. గురు గింజలాగుంటే అగ్నిలో కాల్చిపెడతాం. ఈరోజు ఏ భక్తిలో ఉన్నాము, ఏ మందలో ఉన్నాము, ఏ భక్తిలో ఉన్నాము, ఏ విశ్వాసంలో ఉన్నాము, ఏ ప్రార్థనలో ఉన్నాము? అసలు గురికించవా గోధుమించవా? మోకరిద్దామా? ఒకసారి మోకరిద్దామా? ఒకసారి మోకరిద్దామా? మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఎలా ఉన్నా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు దగ్గర మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం కూడా, పిల్లలు కూడా మోకరించాలి. పిల్లలు కూడా తెసి మోకరించాలి. గ్లోరీ మోకరించాలి. అందరూ మోకరించాలి. వీరుంటే నిలువు మోకాళ్ళకి వచ్చిందంటే ఈరోజు నువ్వు గోధుమ గింజలాగా ఉన్నావా, గురు గింజలా ఉన్నావా? ఒకసారి నువ్వు గోధుమ గింజలాగా ఉంటే నీ నోటికి అబద్ధాలు రావు, నీ నోటిలో మోసకరమైన మాటలు రావు. మనుషులు ముందు ఒకలాగా, మనుషులు వెనకాల ఒకలాగా మనం ఉన్నాం. నువ్వు గోధుమ గింజవైతే అబద్ధం మాట్లాడానికి గడగడగడగా వణికిపోతావు. ఎదుటి వ్యక్తిని నిందించో, ఎదుటి వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకో, ఎదుటి వ్యక్తి గురించి తెలియని విషయాలు మాట్లాడవు, ఎదుటి వ్యక్తి విషయంలో తీర్పు తీర్చవు, లోకాన్ని చూసినప్పుడు ఆశపడవు, లోకం వైపు పరుగులు పెట్టవు. గోధుమ గింజవైతే గట్టిగా ఉంటావు, గోధుమ గింజవైతే. గురు గింజవయ్యావా? లోపాన్ని కాళ్ళ కింద దాచుకొని, లోపాన్ని ఎవరికి కనపడకుండా దాచుకొని, నేను పైకి మాత్రం భక్తిపరుని, విశ్వాసురాలిని, నేను చాలా బాగా పాటలు పాడగలను, చాలా బాగా ప్రార్థన చేయగలను, చాలా బాగా వర్షిప్ చేయగలను, చాలా బాగా ఆత్మీయంగా ఉండగలను అనుకుంటున్నామేమో. ఒక నోరే దేవుణ్ణి స్తుతించిందట, ఒక నోరే సాతాన్ని స్తుతించిందట. ఒక మనిషే లోకంలో కనపడతాడు, ఒక మనిషే దేవుల్లో కనపడతాడు, ఒక మనిషే సినిమా హాల్లో కనపడతాడు, ఒక మనిషే దేవుని మందిరంలో కనపడతాడు, ఒక మనిషే పాపకు సంబంధించిన వీడియోలో ఉంటాడు, ఒక మనిషి ఆరాధన చేస్తూ బైబిల్ ఛానల్లో ఉంటాడు. ఈరోజు మనం ఎందులో ఉన్నాం? ఏం పర్లేదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నామేమో, ఏం కాదు నడుచుకోవద్దు అనుకుంటున్నామేమో, ఒకవేళ ఎవరైనా గద్దిస్తే దాన్ని తప్పుగా మాట్లాడుతున్నామేమో. గద్దించింది పరిశుద్ధాత్మ దేవుడని మర్చిపోదు. దేవుని ఉగ్రత రాకముందే, దుర్దినములు రాకముందే, సర్వము కోల్పోకముందే, దుర్దినములు రాకముందే, నువ్వు సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, యేసయ్య మధ్యాకాశంలో నీకు రాకముందే నీ హృదయాన్ని సరి చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ మానవికనైనా సరి చేసుకో, నీ చూపుల్ని సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో, నిందించే మనసు తీసివేసుకో, అబద్ధమాడే మనసు తీసివేసుకో, త్వరపడే మనసు తీసివేసుకో, త్వరగా కోపపడే మనసు తీసివేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. క్షమాపణ అడిగేస్తే, క్షమాపణ అడిగేస్తే, నన్ను క్షమించేసేయా, నన్ను క్షమించేసేయా, నన్ను క్షమించేసేయా. ఒకసారి వేసే పాదం పట్టుకున్నా, ఒకసారి వేసే పాదం పట్టుకున్నా. నా చూపులు
తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు యేసయ్య ముఖం మీద కాంట్రకి చూశారట. ఈరోజు నీ నోరు ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? యేసయ్య మీద కాంట్రకి చెప్పేసినట్లున్నాయా? నా తలంపులు, నా ఆలోచనలు వాళ్ళు చేయట్లేదా తప్పు? వాళ్ళు ఉండట్లేదా అలాగా? నేనుంటే తప్పేంటనుకుంటున్నావే? ఫ్రెండ్స్ని చూసి, పక్కన వాళ్ళని చూసి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, నీతో కలిసి పనిచేసే వాళ్ళని చూసి వాళ్ళు అలాగుంటే లేదు కదా, నేను ఇలాగుంటే తప్పే ఉందనుకుంటున్నాను. నా చేతలు, నా వ్రాతలు, నీ చేతిన మేకులు, చేతులతో చేసే పనులు వాళ్ళు యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టారు. నా నడకలు, నా పడకలు, నా నడకలు, నా పడకలు నిన్ను సిలువ కట్టి త్రోస్తున్నవి, నిన్ను సిలువ కట్టి త్రోస్తున్నవి. నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. ఒక స్వరానికి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడితో మాట్లాడుతూ స్వరానికి ప్రార్థన చేయండి.